హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చున్నపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. నిన్న ఓపీడీలో ఒక చిన్న కేస్ సినారియో చెప్తానండి. ఒక మదర్ వచ్చి పారాసిటమాల్ మీరు ఇచ్చిన 250 తగ్గట్లేదని నేను పారాసిటమాల్ 500 mg వేశాను అని అన్నారు. 250 అయినా 500 mg అయినా పిల్లలకి మనం వాళ్ళ బరువు ప్రకారమే డోస్ ఇస్తాం తప్పించి ఆ పవర్ పట్టి మనం ఇవ్వము. బరువు ఎంత ఉన్నారో దాని ప్రకారమే మనం పారాసిటమాల్ డోస్ అన్నది ఇవ్వాలి. ఒక బేబీకి 250 mg సిరప్ 5 ml ఇస్తున్నాము, అయినా ఫీవర్ తగ్గట్లేదు అంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంతేకాని 500 mg సిరప్ తెచ్చి మళ్ళీ 5 ml వేయద్దు. సో ఆ బేబీ వెయిట్ ప్రకారం మనం డోస్ ఇస్తాం. ఈ 500 mg వేస్తే ఏమవుతుంది? అధిక మోతాదు మెడిసిన్ ఇవ్వడం వల్ల మనకి బేబీస్ కి పారాసిటమాల్ అయినా కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. మనం ఇవ్వాల్సిన డోస్ కన్నా 2 times 3 times డోసెస్ ఇస్తున్నారు చాలా మంది. అలా ఇవ్వద్దు. అలా ఇవ్వడం వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది, బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ రావచ్చు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం ప్రాపర్ డోసేజ్ అన్నది వెరీ ఇంపార్టెంట్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే డ్రగ్ అయినా కూడా పారాసిటమాల్ తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మీ నియర్ బై పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ ప్రకారం మాత్రమే పిల్లలకి డోసెస్ ఇవ్వండి. ఓవర్ డోసెస్ ఇవ్వద్దు. థ్యాంక్ యూ.